అందరికీ నమస్కారం. నేను ఆది వరలక్ష్మి. తెలుగు జీ న్యూస్లో ఒక ఒక వీడియో చూశానండి. నేను ఇప్పుడు చూసి దాని మీద నా స్పందన మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఇలా అంటే సొసైటీలో జరుగుతున్న అవకతవకల గురించి నేను ఒకసారి కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే సమర్థిస్తూ మాట్లాడారు అనమాట. లేదు మేడం, మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా ఉండండి, నో జడ్జిమెంట్ నో కామెంట్ అన్నమాట మాట్లాడారు అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఆయన? ఇప్పుడు పిఎంసి వేరు పిఎస్ఎస్ఎం వేరు కాదండి, రెండు ఒకటే. ఎవరు కూడా ఓన్లీ పిఎంసిని చూసి ఏమీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు చూసారా, సత్యము బయటకు వచ్చిందన్నమాట. ఎన్నాళ్ళు మీరు అసత్యానికి సత్యం ముసుగులేసి నిర్వహిస్తారు? ఎప్పటికైనా సత్యం బయటకు వచ్చి తీరాల్సిందే. ఇంతకుముందు నేను ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇదంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారండి. అధికారాలు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అధికారాలు లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు. అధికారం ఉన్నా లేకపోయినా సత్యం సత్యమేనండి. సత్యం చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళకి విరోధుల్లాగా కనిపిస్తారన్నమాట. ఇది ఆయన చెప్పేది అక్కడ జరిగేది. ఎంతోమంది ఎన్నో లక్షలు ఇచ్చారు వాళ్ళకి. అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది, మా డబ్బులు పోయినాయి మేడం, మాకు తిరిగి ఇమ్మంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని నాకు కూడా చెప్పడం జరిగింది. ఈ సొసైటీలో ఒకటి కాదండి, ఎన్నో రకాల చీటింగ్స్ ఉన్నాయి, ఫ్రాడ్స్ ఉన్నాయి, చాలా తప్పిదాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎప్పటికైనా సరే పాపం పండాల్సిందే కదా. పాపం పండినప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి, రాకుండా ఎక్కడికి పోవు. మనం ఆధ్యాత్మిక మార్గం అని చెప్పి ఆధ్యాత్మికతని అడ్డు పెట్టుకుని వెధవేషాలు వేస్తానంటే అన్నీ అది ఎప్పటికైనా సరే ముప్పే. ఎన్నాళ్ళు వేసుకుంటారు ముసుగు అండి? నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోద్దా చెప్పండి? ఎప్పటికైనా సరే ఇంకా ఉన్నాయి. అప్పుడే ఏమైంది, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి రావాల్సిందే, వచ్చి తీరతాయి. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది నిప్పు లాంటిది. దాని జోలికి అనవసరంగా వెళ్ళి ఏది పడితే అది చేస్తే వాడు ఒళ్ళంతా కాల్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. బీ కేర్ఫుల్, జాగ్రత్త.